ఒకే పాచికను రెండు పర్యాయములు దొర్లించిన పిదప ఒకే పాచికను రెండు పర్యాయములు దొర్లించిన పిదప లభించిన పటాలలో రెండు సంఖ్యలు ఉమ్మడిగా ఉన్నచో నంబర్ 1 ఉమ్మడి సంఖ్యలు ఒకే దిశలో ఉన్నచో మిగిలిన తలాలపై గల సంఖ్యలు సమానంగా ఉంటాయి. మిగిలిన తలంపై గల సంఖ్యలు సమానంగా ఉంటాయి. ఓకే, ఇది చూడండి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది 1, ఇదేమో 2, ఇదేమో 3. అలాగే ఇక్కడ ఇలా ఇస్తాడు. ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో క్వశ్చన్ మార్క్ ఇలా ఇస్తాడు. అయితే మనం ఏం చేస్తాం తెలుసా, ఈ రెండింటిని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇక్కడ 2 ఆ తర్వాత 3 ఈ రెండు సంఖ్యలు ఉమ్మడిగా ఉన్నాయి. ఒక సంఖ్య ఉమ్మడిగా ఉంటే మొదటి రూల్ అప్లై అవుతుంది. రెండు సంఖ్యలు ఉమ్మడిగా ఉంటే రెండవ రూల్ అప్లై అవుతుంది. రెండవ రూల్ ఏం చెప్తుంది, రెండు సంఖ్యలు ఉమ్మడిగా ఉంటే గమనించాలి, చిన్న సంఖ్య పెద్ద సంఖ్య ఈ రెండిట్లలో 2 చిన్నది పెద్దది 3. ఈ దిశ అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ 2 నుంచి 3కే రావాలి, చిన్న నుండి పెద్దకి. ఇది కూడా అపసవ్య దిశనే. ఇవి రెండు అపసవ్య, ఇది కూడా అపసవ్యనే అంటే ఒకే దిశలో ఉన్నాయి. ఒకే దిశలో ఉన్నప్పుడు ఈ రెండింటిని తొలగిస్తే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అర్థం, 1 వస్తుంది. సమానంగా ఉంటాయి, మిగిలిన సంఖ్యలు సమానంగా ఉంటాయి అంటే ఇదో మిగిలిన తలంపై గల సంఖ్యలు సమానంగా ఉంటాయి. ఈ రెండు ఎలా ఉంటాయి, ఖచ్చితంగా సేమ్ ఉంటాయి. ఓకే, ఇంకొక ఉదాహరణ చూడండి. రెండవ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది. 3, 6 ఇదేమో 5. ఆ తర్వాత ఇక్కడ వీడు ఇలా ఇచ్చాడు. ఇదేమో క్వశ్చన్ మార్క్, ఇదేమో 3, ఇదేమో 6. ఈ రెండిట్లలో చూడండి జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ 3, 6, 3, 6 కామన్. ఓకే, 3, 6, 3, 6 కామన్, రెండు సంఖ్యలు. 3 నుండి 6 ఇది ఏ దిశను తెలియజేస్తుంది, అపసవ్యనే. మళ్ళీ ఇది 3, 6 ఇది అపసవ్యనే. రెండు ఒకే దిశలో ఉన్నప్పుడు వీటిని తొలగించండి, ఎగ్జాక్ట్లీగా సేమ్ నంబరే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ వస్తుంది, 5 వస్తుంది. ఓకేనా. అలాగే మూడవ ఉదాహరణ జాగ్రత్తగా చూడండి. ఇదేమో 1, ఇదేమో 6, ఇదేమో 4. అలాగే ఐ హావ్ రిటర్న్ లైక్ దిస్, జాగ్రత్త చూసుకోండి. ఇదేమో 1, ఇదేమో 6, ఇదేమో క్వశ్చన్ మార్క్. ఈ రెండిట్లలో 1, 6 అనేది ఉమ్మడిగా ఉంది, 1, 6, 1, 6 ఉమ్మడిగా ఉంది. ఓకేనా. ఈ రెండింటిని మనం తొలగిస్తే 4కు ఆపోజిట్లో క్వశ్చన్ మార్క్. ఓకే, సో దట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, 4కు ఇక్కడ ఈ రెండు డైరెక్షన్స్ని మనం చెక్ చేస్తాం. 1 to 6 సవ్య దిశ, 1 to 6 ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా తిరుగుతుంది సవ్య దిశ. రెండు ఒకే దిశలో ఉన్నాయి. ఒకే దిశలో ఉన్నప్పుడు సేమ్ నంబర్ ఉంటుంది. ఓకేనా. టేక్ డౌన్ ఈ 3 ఎగ్జాంపుల్స్ రాయండి. ఒకే దిశ ఉన్నప్పుడు సేమ్ నంబర్ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఆ నంబర్స్ ఆపోజిట్లు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రాయండి. దీంట్లో సెకండ్ది నంబర్ 2 రాయండి. ఉమ్మడి సంఖ్యలు వ్యతిరేక దిశలలో ఉన్నట్లయితే, నంబర్ 2 ఉమ్మడి సంఖ్యలు
వ్యతిరేక దిశలలో ఉన్నట్లయితే ఉమ్మడి సంఖ్యలు వ్యతిరేక దిశలలో ఉన్నట్లయితే వ్యతిరేక దిశలలో ఉన్నట్లయితే వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే మిగిలిన సంఖ్యలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో వ్యతిరేకంగా ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా లేదా ఎదురెదురుగా ఉంటాయి. లేదా ఎదురెదురుగా ఉంటాయి. 2 3 4 2 3 5. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 3 ఉంది, ఇక్కడ 2 3 ఉంది. 2 నుంచి 3 ఇది అపసవ్య దిశలో ఉంది, 2 నుండి 3 ఇది సవ్య దిశ. ఇప్పుడు చూడండి, ఇవి రెండు ఆపోజిట్ అయిపోయినాయి. ఇంతకుముందు అపసవ్య సవ్య సేమ్ డైరెక్షన్ ఉంటుండే. ఇప్పుడు డైరెక్షన్ మారినప్పుడు వీటిని తొలగించండి. మిగిలిన సంఖ్యలు ఒకదానికొకటి ఎలా ఉంటాయి? ఆపోజిట్లో ఉంటాయి. అలాగే థర్డ్ వన్కి వచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇదో 4 5 6, అలాగే 5 6 3 ఇలా ఉంది. ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్న సంఖ్యలు 5 6. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య 5 to 6 ఇది అపసవ్య దిశ. ఇక్కడ 5 to 6 ఇది సవ్య దిశ. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి, తొలగించు. మిగిలిన రెండు సంఖ్యలు ఒకదానికొకటి ఎలా ఉంటాయి? ఆపోజిట్లో ఉంటాయి. అలాగే మూడవ ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకు ABC ఇది. ఓకే, నౌ హియర్ ఇట్ ఈస్. ఇదేమో C, ఇదేమో A, ఇదేమో C, ఇదేమో A, ఇక్కడేమో విడిచినాడు F ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, A to C ఇదేమో సవ్య దిశ, ఇదేమో A to C ఇదేమో అపసవ్య దిశ. ఇవి రెండు వ్యతిరేకంగా ఉన్నాయి, తొలగించు. Bకి ఆపోజిట్ ఏంటి? F. టెక్ డౌన్. ఓకే, ఇది అయిపోతే ఇంకొకటి ఉంటుంది, రూల్ 3 ఉంటుంది. అదొక్కటి చెప్పేస్తే మనం ప్రాబ్లమ్స్ వెళ్దాం. రండి, రూల్ 3. ఎదురెదురుగా ఉన్న సంఖ్యలు. రూల్ 3, ఎదురెదురుగా ఉన్న సంఖ్యలు ఒకేసారి ప్రదర్శించబడకూడదు. అలాగే ఎదురెదురుగా ఉన్న సంఖ్యలు ఒకేసారి దాగకూడదు అని రండి. దే షుడ్ నాట్ బి హిడెన్ అంటాం, దాగకూడదు. రెండు ఒకేసారి కనిపించొద్దు, అలాగే రెండు ఒకేసారి దాక్కోవద్దు. అంటే ఏదో ఒక సంఖ్య మాత్రమే కనిపిస్తుంది అని అర్థం. ఓకే, అది రూల్ 3. ఇది ఇంపార్టెంట్, అర్థం కాదు, ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది. సరేనా? రైట్, కింద రాసుకోండి. మోడల్ 1 అని రాయండి. మోడల్ 1 క్వశ్చన్ నంబర్ 1. క్రింద ఇవ్వబడిన పాచికల ఆధారంగా
అడిగిన ప్రశ్నలకు సమాధానములివ్వుము. క్రింద ఇవ్వబడిన పాచికల ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానములివ్వుము. క్రింద ఇవ్వబడిన పాచికల ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానము లివ్వుము. రైట్ డౌన్ క్వశ్చన్ నంబర్ 1. రైట్ డౌన్ క్వశ్చన్ నంబర్ 1. 6, 4, 2 1, 3, 2 6, 5, 1 6, 5, 1 5నకు ఎదురుగా ఉండు సంఖ్య క్వశ్చన్ మార్క్. ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్. ACB CZB ZFN ఏనకు ఎదురుగా ఉండు సంఖ్య. నెక్స్ట్ థర్డ్ వన్. రైట్, ఇటు చూడండి. ఒక ప్రాబ్లం చెప్తాను, మిగతా 2 ప్రాబ్లమ్స్ మీరు చేద్దురు. ఫస్ట్ వినండి, తర్వాత రాదురు. మనం ఏం చేయాలంటే ఒకే పాచికను 3 సార్లు వీడు దొర్లించాడు. ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి, లేదా ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు, ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు, ఫస్ట్ అండ్ థర్డ్ని కంపేర్ చేయొచ్చు. ఏ రెండింటినైనా కంపేర్ చేయాలి. మేజర్గా రూల్ 1 అప్లై అయ్యేటట్టుగా ప్లాన్ చేయాలి. రూల్ 1 ఏంటి? ఒక సంఖ్య మాత్రమే ఉమ్మడిగా ఉంటే అన్ని సంఖ్యలు బయటకు వస్తాయి. కాబట్టి ఒక సంఖ్య ఉమ్మడిగా ఉండేటట్టు ప్లాన్ చేయాలి. ఈ రెండిట్లలో 2 ఉమ్మడిగా ఉంది. ఉమ్మడిగా ఉన్న సంఖ్యను రౌండప్ చేయాలి. 1వ రూల్ అప్లై అవుతుంది కాబట్టి 1వ రూల్లో ఏం చేస్తాం? సవ్య దిశలో వెళ్తాం. ఉమ్మడి సంఖ్య నుంచి సవ్య దిశ 2 నుంచి సవ్య దిశ 4, 6 2 నుంచి సవ్య దిశ 1, 3 4 ఆపోజిట్ 1, 6 ఈజ్ ఆపోజిట్ టు 3 4 ఈజ్ ఆపోజిట్ టు 1, 6 ఈజ్ ఆపోజిట్ టు 3 అండ్ ద 2 ఈజ్ ఆపోజిట్ టు మిగిలిపోయిందంతా 5. కాబట్టి 5కి ఆపోజిట్ ఎంత అంటే ఏం చెప్పొచ్చు? 2. ఆన్సర్ ఇదే ఆన్సర్. ఓకేనా? అలా అప్లై చేయండి, ఫటాఫట్ కంప్లీట్ చేయండి. రైట్, ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్లో ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నటువంటి అక్షరం ఏమొచ్చింది? 2 ఉన్నాయి. CBCB 2 ఉండేటట్టు ఉండొద్దు, పక్కకు పడేయండి. అది ఒకటే తీసుకోండి. ఒకటి ఉంటే శుభ్రంగా అన్ని బయటకు వస్తాయి, 2 ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ Z ఉంది, ఇక్కడ Z ఉంది. Z నుంచి సవ్య దిశలో రండి. Z నుంచి సవ్య దిశలో B, C అలాగే Z నుంచి సవ్య దిశలో F, N. కాబట్టి Bకి ఆపోజిట్ F, Cకి ఆపోజిట్ N. B నకు ఆపోజిట్ ఎవరు? F. C నకు ఆపోజిట్ ఎవరు? N. Z నకు ఆపోజిట్ ఎవరు? క్యాపిటల్ A. అయిపోయింది. క్వశ్చన్ ఏమడిగాడు? ఏకి ఆపోజిట్ ఎవడు అన్నాడు. ఆన్సర్ ఏమొచ్చింది? Z. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే బ్లాక్ ఇక్కడుంది, బ్లాక్ ఇక్కడుంది. ఒకటే ఒక కలర్ ఉమ్మడిగా ఉంది. కాబట్టి దీన్ని రౌండప్ చేసుకోవాలి, సవ్య దిశ రావాలి, సవ్య దిశ రావాలి. కాబట్టి బ్లాక్ నుంచి సవ్య దిశ. ఫస్ట్ వచ్చేది పింక్, తర్వాత వచ్చేది ఎల్లో. బ్లాక్ తర్వాత నెక్స్ట్ రెండవ దాంట్లో ఏముంది? బ్లూ ఉంది. తర్వాత ఏముంది? ఆరెంజ్. ఈ 2 ఆపోజిట్, ఈ 2 ఆపోజిట్. పింక్కి ఆపోజిట్ ఏంటి? బ్లూ. ఎల్లోకి ఆపోజిట్ ఏంటి? ఆరెంజ్. బ్లాక్కి ఆపోజిట్ ఏంటి? మిగిలిపోయింది ఏముంది చూడండి, మిగిలింది పర్పుల్. ఓకేనా? పర్పుల్ ఇక్కడుంది చూడండి, పర్పుల్. సో క్వశ్చన్ అడిగాడు పింక్కి ఆపోజిట్ అన్నాడు. పింక్కి ఆపోజిట్ ఏంటి? బ్లూ. డన్. ఇప్పుడు 4వ చూడండి, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నది 5. 1వ రూల్ అప్లై అవుతుంది. 5 నుంచి సవ్య దిశ 3, 6. 5 నుంచి సవ్య దిశ 4, 2. ఓకేనా? సో 3 ఈజ్ ఆపోజిట్ టు 4, 6 ఈజ్ ఆపోజిట్ టు 2, 3 ఈజ్ ఆపోజిట్ టు 4, 6 ఈజ్ ఆపోజిట్ టు 2, 5 ఈజ్ ఆపోజిట్ టు 1. కాబట్టి 5కి ఆపోజిట్ ఎంత? 1. టేక్ డౌన్. ఓకేనా?
ఇంకొక 2 చేద్దాం, తర్వాత మోడల్ మార్చుదాం. 5వది, ఒక నిమిషం నంబర్స్ మారుస్తున్నా, తేడా కనిపిస్తుంది నాకు. 6 2 4 మార్చండి. I'll change the numbers. 1 6 3 2 5 1. నెక్స్ట్ 6th వన్ ఇంకొకటి ఇస్తాను, అది కంప్లీట్ చేసుకోండి సరిపోతుంది. ఇతనే ఆన్సర్స్ 2. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే 6 ఇక్కడ ఉంది, 4 2, 6 ఇక్కడ ఉంది, 1 3. 4 ఈజ్ ఆపోజిట్ టు 1, 2 ఈజ్ ఆపోజిట్ టు 3. 4 1కి ఆపోజిట్, 2కి ఆపోజిట్ ఏంటి 3, కాబట్టి 6కి ఆపోజిట్ ఏంటి నెక్స్ట్ వచ్చేది 5. అయిపోయింది. సో దట్ 1కి ఆపోజిట్ ఎంత 4. ఇది మన ఆన్సర్. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే 1 ఉంది, 3 6 సవ్యదిశ, 1 ఉంది, 2 4 సవ్యదిశ, 3 ఈజ్ ఆపోజిట్ టు 2, 6 ఈజ్ ఆపోజిట్ టు 4, 3 ఈజ్ ఆపోజిట్ టు 2, 6 ఈజ్ ఆపోజిట్ టు 4. ఓకే, 1 ఈజ్ ఆపోజిట్ టు 5, కాబట్టి 5కి ఆపోజిట్ ఏంటి 1. ఓవర్. నెక్స్ట్ రండి, ఇది అయిపోతే మోడల్ 2, సెకండ్ మోడల్. మోడల్ 2 క్వశ్చన్ నంబర్ 1. 1 2 5 5 6 3 3 క్వశ్చన్ మార్క్ 4. ఏ ఆప్షన్ 2, బి ఆప్షన్ 3, సి ఆప్షన్ 5, డి ఆప్షన్ 6. సెకండ్ వన్ 3 4 5 3 6 2 4 5 క్వశ్చన్ మార్క్. ఏ ఆప్షన్ 6, బి ఆప్షన్ 2, సి ఆప్షన్ 4, డి ఆప్షన్ 1. డన్. ఇక్కడ చూడండి అందరూ, ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండింటిలో 5 ఉమ్మడిగా ఉంది, సవ్యదిశలో రాయాలి. రూల్ 1 అప్లై అయ్యింది. 5కు ఆ 5 సవ్యదిశ 1 2, 5 గాను సవ్యదిశ 6 3. 1 ఈజ్ ఆపోజిట్ టు 6, 2 ఈజ్ ఆపోజిట్ టు 3. 1కి ఆపోజిట్ 6, 2కి ఆపోజిట్ ఎంత 3, 5కి ఆపోజిట్ ఎంత 4. ఓవర్. 1 ఈజ్ ఆపోజిట్ టు 6, 2 ఈజ్ ఆపోజిట్ టు 3, 5 ఈజ్ ఆపోజిట్ టు 4. ఇది అయిపోయింది. ఇది అయిపోతే ఇప్పుడు మనము డిసైడ్ అయిపోయింది. ఇది మనకు వచ్చినటువంటిది రిజల్ట్ అంటాం, దీన్ని ఫలితము అంటాం. ఇప్పుడు చూడండి, 3 ఉంది ఇక్కడ, 3కి ఆపోజిట్లో 2. 3కి ఆపోజిట్లో 2 అంటే 3కి అటువైపున 2 ఉంటుంది, ఖచ్చితంగా పక్కన 2 ఉండదు. అలాగే 4కి ఆపోజిట్ 5, 4కి ఆపోజిట్లో 5 ఉంటుంది, 4కి ఆపోజిట్లో 5 ఉంటుంది, ప్రక్కన ఉండదు. అంతే కదా. ఇప్పుడు ఏంటి, అక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇది వస్తుందా, ఇది వస్తుందా, 3 పక్కన ఇంకో 3 వస్తుందా, రాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి, డి ఆన్సర్. ఓకేనా, రాసుకోండి. ఇక్కడ చూడండి, దీంట్లో ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నది ఏది 3. కాబట్టి 3 నుంచి 4 5, 3 నుంచి 2 6, 4 ఈజ్ ఆపోజిట్ టు 2, 5 ఈజ్ ఆపోజిట్ టు 6, 4 ఈజ్ ఆపోజిట్ టు 2, 5 ఈజ్ ఆపోజిట్ టు 6, 3 ఈజ్ ఆపోజిట్ టు 1, 3 ఈజ్ ఆపోజిట్ టు 1, 4 2 5 6 3 1. ఓకేనా. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. 4కి ఆపోజిట్లో 2 కాబట్టి ప్రక్కన ఉండదు. 5కి ఆపోజిట్లో 6 ప్రక్కన ఉండదు. ఉంటే 4 ఉండాలి, 1 ఉండాలి. 4 ప్రక్కన 4 ఉంటుందా, ఉండదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. రైట్ డౌన్. ఇంకో 2 క్వశ్చన్స్ ఇస్తాను. రైట్, ఈ రెండిట్లలో కామన్గా ఉన్నది ఏ నుండి మనం సవ్యదిశకి వెళ్తాం. ఏ నుండి సవ్యదిశలో ప్రయాణం చేస్తే బి ఈ, ఏ నుండి సవ్యదిశలో ప్రయాణం చేస్తే ఎఫ్ సి. బి ఈజ్ ఆపోజిట్ టు ఎఫ్, ఈ ఈజ్ ఆపోజిట్ టు సి. బి ఈజ్ ఆపోజిట్ టు ఎఫ్, ఈ ఈజ్ ఆపోజిట్ టు సి. ఇక్కడ ఏ ఈజ్ ఆపోజిట్ టు ఇంకేం మిగిలిపోయింది, డి. ఓవర్. కాబట్టి ఇప్పుడు చూడండి, సికి ఆపోజిట్లో ఈ ఉండాలి కాబట్టి ప్రక్కన ఉండదు. డికి ఆపోజిట్లో ఏ ఉండాలి కాబట్టి ప్రక్కన ఉండదు. సి ప్రక్కన సి ఉండదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. వచ్చిందా, రైట్.
నాలుగవది చూడండి, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే 2 కామన్ ఇక్కడ, ఓకేనా, సవ్య దిశలో రావాలి. 5, 1 సవ్య దిశలో రావాలి. 3, 4, 5, 3, 1, 4. 5 ఈజ్ ఆపోజిట్ టు 3, 1 ఈజ్ ఆపోజిట్ టు 4, 2 ఈజ్ ఆపోజిట్ టు 6. కాబట్టి 5కి ఆపోజిట్లో 3, 2కి ఆపోజిట్లో 6 తీసేస్తాం. ఇప్పుడు చూడండి 1 and 4. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం మనం, అవునా? ఇంతకుముందు ఏముండే, 2 5 5 అని ఉంటుండే, 2 2 అని ఉంటుండే, ఏదో ఒకటి ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు, ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది పడ్డప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించాలి. ఈ పక్కన 2 4 ఉంది, ఇక్కడ 4 రాద్దాం. ఇక్కడున్న 4 రాయాలి, ఇక్కడ 4 రాద్దాం. అమరుద్దాం, అజంప్షన్ అనుకుంటున్నాం. ఇక్కడ 4 ఉంది అనుకో, 2 4 2 4 తీసేస్తే 3కి ఆపోజిట్ 5 వచ్చింది. ఇప్పుడు ఈ రిజల్ట్ని ఒరిజినల్ రిజల్ట్ తోటి చెక్ చేయాలి. 3కి ఆపోజిట్ 5 ఉందా? ఉంది అంటే ఇది కరెక్టే, ఇది కరెక్ట్ అంటే ఇది కూడా కరెక్టే, ఇది కరెక్ట్ అంటే ఇదే ఆన్సరు, ఇది కాదు అని అర్థం. ఓవర్. సరేనా? చలో ఇంకొక 2 చేద్దాం. నెక్స్ట్ వి చేంజ్ ద మోడల్. రైట్, ఈ రెండిట్లో 5 కామన్. 5 నుంచి సవ్య దిశ, 5 నుంచి సవ్య దిశ, 5 నుంచి 6 4, 5 నుంచి 1 3, 6 ఈజ్ ఆపోజిట్ టు 1, 4 ఈజ్ ఆపోజిట్ టు 3, and the 5 ఈజ్ ఆపోజిట్ టు 2. 5కి ఆపోజిట్లో 2 ఉండాలి, 2 ఆన్సర్ కాదు. 4కి ఆపోజిట్లో 3 ఉండాలి, 3 ఆన్సర్ కాదు. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ రాసి చూడండి, 1 ఇక్కడ రాద్దాం. 1 5 1 5 తీసేయి, 1 5 1 5. 3కి ఆపోజిట్ 4. ఇది కరెక్టా కాదా చెక్ చేయాలి. ఇక్కడ 3కి ఆపోజిట్ 4 కరెక్ట్ అయింది. కరెక్ట్ అయిందంటే ఇక్కడున్న 1 కరెక్ట్, అంటే ఇది 1 కరెక్ట్, ఇది కాదు. అట్లా చెక్ చేయాలి. ఇక్కడ వచ్చేది చూద్దాం. ఇది 6వది ఈ రెండిట్లలో. దీంట్లో 2 కామన్గా ఉంది. 3 1 సవ్య దిశ, 2 కామన్. 4 5, 3 ఆపోజిట్ టు 4, 1 ఈజ్ ఆపోజిట్ టు 5, 1 ఈజ్ ఆపోజిట్ టు 5, అండ్ ద 2 ఈజ్ ఆపోజిట్ టు 6. 6కి ఆపోజిట్లో 2 ఉండాలి, 2 ఇక్కడ ఉండదు. 5కి ఆపోజిట్లో 1 కాబట్టి ప్రక్కన ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 4లో ఏది ఉంది? 4 ఉంది కాబట్టి 4 రాయండి. 5 4ని తీసేయండి. 2కి ఆపోజిట్ 6. ఇది కోయిన్సైడ్ అయిందా లేదా చూడండి. 2కి ఆపోజిట్స్ కోయిన్సైడ్ అయ్యింది కాబట్టి ఆన్సర్ ఇస్ 3. ఇది కాదు. ఓవర్. 4 ఆన్సర్ ఇస్ డి. 4ఏ ఆన్సర్, సి కాదు. అది రూల్. సెకండ్ మోడల్. అది సెకండ్ మోడల్ డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. నెక్స్ట్ మోడల్ నంబర్ 3. నెక్స్ట్ మోడల్ 3. మోడల్ 3 క్వశ్చన్ నంబర్ 1 వచ్చిందా? ఫస్ట్ చూడండి, ఇది ఈజీగా ఉంటుంది. థర్డ్ది సెకండ్దే కష్టం కానీ థర్డ్ది ఈజీ. థర్డ్ది ఏంది? రూల్ 3 అప్లై అవుతుంది. ఎట్లా చూడండి, ఈ రెండింటిలో ఉమ్మడిగా ఉన్న సంఖ్యలు 1 2 తొలగించు. 3 ఈజ్ ఆపోజిట్ టు 6. ఇది రిజల్ట్. రూల్ 3 ఏం చెప్తా చూడండి ఒకసారి. రూల్ 3 ఏం రాపించిన నేను? ఎదురెదురుగా ఉన్న సంఖ్యలు 2 ఒకేసారి కనిపించకూడదు, 2 ఒకేసారి దాక్కోకూడదు. అవునా? ఇటు చూడండి, 3 6 2 కనిపిస్తున్నాయి, తప్పు. 3 6 2 వస్తాయా? 2 రావద్దు. ఇప్పుడు చూడు, 3 6లో 2 దాక్కున్నాయి, తప్పు. 1 కనిపిస్తుంది, ఇది కరెక్ట్. ఇక్కడ 2 దాక్కున్నాయి, ఖతం. ఆన్సర్ ఇస్ సి. ఓకేనా? రైట్. ఈ 2 ఆపోజిట్లు, ఈ 2 ఆపోజిట్లు 2 ఒకేసారి కనిపించొద్దు, తీసేసినాం. ఇక్కడ 2 ఒకేసారి కనిపిస్తలేవు, అది కూడా తప్పే. అంటే ఆ రెండిట్లలో ఏదో ఒకటి కనిపించాలి, ఒకటి మాత్రమే కనిపించాలి. 3 1 ఇక్కడ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్, మిగతాయి కావు. ఇది చూడండి, ఇది ట్రై చేయండి సొంతంగా. ఈ రెండిట్లలో కామన్గా ఉన్నది 1 2 1 2 తీసేయి, 3కి ఆపోజిట్ 5. ఇగో మళ్ళీ 2 కనిపిస్తున్నాయి, తప్పు. 2 దాక్కున్నాయి, తప్పు. 2 దాక్కున్నాయి, తప్పు. 1 ఉంది, అవును. ఆన్సర్ ఇస్ డి. ఈ రెండింటిలో బీసీ కామన్. ఏ ఈజ్ ఆపోజిట్ టు డి. ఏ డీలు ఉండాలి. ఏ డీలు 2 ఇక్కడ ఉన్నాయి, తప్పిది. ఏదో ఒకటే ఉండాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 లేవు, 2 లేవు. దేర్ఫోర్ ఆప్షన్ ఇస్ సి.
ఈ రెండింటిలో 1 6 1 6 తీసేస్తే 5 ఈజ్ ఆపోజిట్ టు 4. ఇక్కడ చూడండి ఆల్రెడీ 5 ఉంది. ఇక్కడ 5కి ఆపోజిట్లో 4 ఉండాలి, ఆపోజిట్లో 4 ఉండాలి. వినండి, అర్థం కాదు మీకు, మీరు రాస్తారు అర్థం కాదు. ఇది చూడండి 5 ఈజ్ ఆపోజిట్ టు 4. ఇప్పుడు మోడల్లో కొద్దిగా చేంజెస్ ఉన్నాయి. ఆల్రెడీ 5 ఇచ్చినాడు అంటే 5కి ఆపోజిట్లో ఏముండాలి, 4 ఉండాలి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 4 వస్తుందా? ఈడ రాదు. 4 ఆల్రెడీ అవతల ఉంది. 4 ఈడ కానీ 4 రాదు. అర్థమైందా? 4 రాదు. ఇప్పుడు 4 ఇచ్చిండు తప్పు, ఇక్కడ 4 ఇచ్చిండు తప్పు, ఇక్కడ 4 ఇచ్చిండు తప్పు. ఆన్సర్ ఈజ్ డి. ఇంకొక ప్రాబ్లం చేద్దాం దీంట్లో, తర్వాత ఇంకో 2 ప్రాబ్లమ్స్, మిగతా కంప్లీట్ చేద్దాం. నేను చూసుకుంటాగా. ఎట్లా మర్చిపోతా చూడానా? ఇప్పుడు ఫస్ట్ నా తప్పులు నా కాళ్ళు గుంజాలి, ముందు గుంజినాక మిగతా చూడాలి. చలో, ఇంకా మీరు నయం కానీ ఊరికే స్టూడెంట్స్ అట్లా ఉంటారు, అది అంతే, అది అట్లా వచ్చేస్తుంది. దాన్ని మనకు నంబరింగ్ రాస్తా కదా 1 2 3 4, నేను మర్చిపోతా. 4 తర్వాత డన్మన్ 6 రాసిన అనుకో, లొల్లి చేస్తారు. సార్ 6 ఏమైంది, నంబర్ మార్చుకుంటే అయిపోయా. ఏముంది దానికి, వినరు, కై అరుస్తుంటారు. ఆన్సర్ చెప్పుర్రి అంటే తెలియదు అంటారు. ఆన్సర్ చెప్పుర్రి. ఫస్ట్ ఉమ్మడి ఫైండ్ అవుట్ చేయండి, అది రిజల్ట్ పట్టుకరండి. రిజల్ట్ పట్టుకొచ్చి సేమ్ థర్డ్ రూల్ అప్లై చేయండి. డి. ఈ రెండిట్లో చూడండి 1 3 1 3 క్యాన్సల్. 5 ఈజ్ ఆపోజిట్ టు 6. 5 అనేది ఆపోజిట్ టు 6. 5 6 రెండు ఒకేసారి కనిపిస్తున్నాయి, తప్పిది. 5 లేదు 6 లేదు, ఇది కూడా తప్పే. 5 లేదు 6 లేదు, ఇది కూడా తప్పే. 5 ఉంది. ఆన్సర్ ఈజ్ డి. సేమ్ ఈ రెండిట్లలో 2 3 2 3 తీసేయండి. 1 ఆపోజిట్ టు 5. 1 5 రెండు కనిపిస్తున్నాయి, తప్పు. 2 లేవు, తప్పు. 2 లేవు, తప్పు. 1 ఉంది. ఆన్సర్ ఈజ్ డి. అయిపోయింది. ఇంకొకటి చివరి మోడల్, ఇది ఒక్కటైతే ఇది అయిపోతుంది. రేపు గడియారాలు కంప్లీట్ చేద్దాం. మోడల్ 4 ఓపెన్ డై అని రాయండి. ఫస్ట్ ఇటు చూడండి, ఇలా ఉంటుంది పాచిక డబ్బా, అట్టముక్క డబ్బు ఉంటుంది. అట్టముక్క డబ్బాను ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వస్తాయి. ఇది 2 3 4 1 5 6 ఇలా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. రీకన్స్ట్రక్ట్ అంటే పునర్నిర్మాణం. 4 అలా డౌన్ ఉంటుంది, 3 ఇలా వస్తుంది, 1 ఇలా వస్తుంది, 5 ఇలా వస్తుంది. 5కి ఆపోజిట్ 4 ఉంటుంది, 3కి ఆపోజిట్ 1 ఉంటుంది, 2 అటు నుంచి మూస్తే 6 ఇటు నుంచి మూస్తుంది, 2కి ఆపోజిట్ ఏంటి 6. దీన్ని ఇదంతా గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది కాబట్టి మనం ఆల్టర్నేట్ తీసుకుంటాం. 3కి ఆపోజిట్ ఇవ్వడు 1, 4కి ఆపోజిట్ ఇవ్వడు 5, 2కి ఆపోజిట్ ఇవ్వడు 6. అయిపోయింది, ఇంతే. అలాగే రెండవ చూడండి, రాయకండి, చూడండి 1 2 3 4. ఈ రెండు చూడండి ఇలా 1 2 3 4 5 6. ఇప్పుడు 1 ఈజ్ ఆపోజిట్ టు 3, ఆల్టర్నేట్ 2 ఈజ్ ఆపోజిట్ టు 4, 6 ఈజ్ ఆపోజిట్ టు 5. ఓవర్. ఇది అయిపోయినాక థర్డ్ వన్ చూడండి 1 2 3 1 2 3 2 3 4 5 6 1. 2కి ఆపోజిట్ 4, 5కి ఆపోజిట్ 1, 3కి ఆపోజిట్ 6. మిగిలినవి అవే కాబట్టి అవే ఆపోజిట్. 4th చూడండి ఇప్పుడు చూడండి ఆల్టర్నేట్ రాదు. 2కి ఆల్టర్నేట్ ఏం తీసుకుంటావు తీసుకో. 4కి ఆల్టర్నేట్ వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? జెడ్ అంటాం. ఇదో జెడ్ 2 6, జెడ్ 5 3, ఇంకా మిగిలింది 4 1. అయిపోయింది. చలో ఖతం. టేక్ డౌన్. అయిపోయిందా? అయిపోతే హెడ్డింగ్ రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ గడియారాలు. దట్
గడియారాలు రేపు డిస్కషన్ చేద్దాం. ఎటు పోయారు వీళ్ళంతా? పెళ్ళిళ్ళకి పోయిర్రా మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అంతా? పెళ్ళిళ్ళకి పోయిర్రా, ఎగ్జామ్ పోయిర్రా, ఎలక్షన్స్కి పోయిర్రా? చెప్పరు, ఏం చెప్పరు చూడండి, అంత ఒకటే ఉంటారు మీరు. అమ్మా హాస్టల్లోనే ఉన్నారు ఎండకు రాకుండా. హాస్టల్ ఏసీ ఉందా? మరి ఏమనంటే చదువుతున్నా అంటారు, చదవరు, ఉట్టేనే నిద్రపోయి ఉంటారు ఈ పాటికి. కానీ గుర్రు గుర్రు అనుకుంటా. ఉట్టి ఎకానమీ హిస్టరీకి వస్తుర్రా? హిస్టరీ అయిపోయిందా? అవలే. హిస్టరీ అవుతుందా? ఒక ఎకానమీకి ఫుల్ ఉంటుర్రా, హిస్టరీకి ఫుల్ ఉంటుర్రా? ఎకానమీకి ఫుల్ ఉంటారు, హిస్టరీకి కొద్దిగా. నెక్స్ట్ ఏముంది? పాలిటీ అయిపోయిందా? అయిపోయింది కాబట్టి రావాల్సిన అవసరం లేదు. ఇంకేముంది? సోషియాలజీ. సోషియాలజీ అయిపోయింది కాబట్టి ఇంకేం లేదు. ఒకవేళ ఎకానమీ అయిపోతే అసలు నాకు తెలిసి ఎవరు రారేమో పైకి, అసలు మెట్లు ఎక్కరనుకుంటా. మీకు సూర్యోదయం కానీ 3 ఏళ్ళు పడుతుంది. అర్థమైందా? మీకు అసలు గ్రూప్స్ అంటే తెలవడానికి టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది. ఈ నోటిఫికేషన్ మీరు రాస్తే తెలుస్తుండే. అప్లై చేసిన వాళ్ళు అదృష్టవంతులు, చేయని వాళ్ళు వెయిట్ చేయాలి. ఏం చేస్తాం? అవునా? ఓకే దెన్, ఆ గడియారాలు విల్ డిస్కస్ టుమారో. థ్యాంక్ యూ.